మనం వాడుతున్న పీసీ కానీ ల్యాప్టాప్ లో ఉండే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జెన్యూనా కాదా అని ఎలా తెలుసుకోవాలని మీరు సతమతమవుతున్నారా? మీకు ఇప్పుడు ఆ టెన్షన్ అవసరం లేదు. సింపుల్గా ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. సో మనం వాడుతున్న సిస్టంలో స్టార్ట్ మెనూ క్లిక్ చేయండి. సో సెర్చ్ బాక్స్లోకి వచ్చి కమాండ్ ప్రాంప్ట్ అని ఎంటర్ చేయండి. సో స్టార్టింగ్లో మీకు కమాండ్ ప్రాంప్ట్ రావడం జరుగుతుంది. సో దాన్ని రైట్ క్లిక్ చేయండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ టైప్ చేయండి SLMGR/XPR అని ఎంటర్ చేయండి. సో టైప్ చేసి ఎంటర్ కీబోర్డ్ మీద ప్రెస్ చేయండి. సో ఈ విధమైన మీకు కీబోర్డ్ చూపిస్తుంది చూడండి. సో విండోస్ 7 అల్టిమేట్ ఎడిషన్ ది మెషిన్ ఈజ్ పర్మనెంట్లీ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. చూశారు కదా, అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జెన్యూన్ అన్నట్టు. సో ఒకవేళ జెన్యూన్ కానప్పుడు సో దిస్ మెషిన్ ఈజ్ ఆపరేషన్ ఎండ్ సమ్ డేట్ అని చూపిస్తుంది. సో మీకు ఏ విధంగా చూపిస్తుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధమైన మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ విధమైన మెసేజ్ అని చూపిస్తుంది మీకు జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్ కానప్పుడు. ఓకే.